అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఇస్లాం ధర్మంలో హరాం చేయబడ్డవి అంటే నిషేధించినవి. సృష్టికర్త అయినటువంటి అల్లా తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ని అవతరింపజేసి మానవాళికి మార్గం చూపించటమే కాక ఏది మంచిది ఏది చెడు అనేటటువంటి విషయాలను కూడా తెలియజేయటం జరిగింది. అందులో భాగంగా హరాం మరియు హలాల్ ఈ విషయాల్ని కూడా తెలియజేయటం జరిగింది. కాబట్టి విశ్వాసులు అనేటటువంటి వారు, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను ఆరాధించేటటువంటి వారు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించేటటువంటి వారు ఈ అధర్మమైన అంటే నిషేధించినటువంటి ఈ హరాం వస్తువులను తినకూడదు, అలాగే హరాం పనులను చేయకూడదు. అందుకనే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవగ్రంథం ఖురాన్ సూరే బఖరా సూరా నెంబర్ 2 వాక్యం నెంబరు 272 నుండి 173 వరకు ఈ విధంగా తెలియజేయటం జరుగుతుంది. విశ్వాసులారా, మీరు దేవుణ్ణి మాత్రమే, అల్లాహ్ను మాత్రమే ఆరాధించేవారైతే మేము ప్రసాదించిన పరిశుద్ధ పదార్థాలనే తిని కృతజ్ఞతలై ఉండండి. ఆయన మీకు చచ్చిన పశువుల్ని, రక్తాన్ని, పంది మాంసాన్ని, దైవేతరులకు నైవేద్యం పెట్టిన పదార్థాలను, అక్కడి మాంసాహారాన్ని నిషేధించాడు. అంటే ఈ 4 మాత్రమే కాకుండా మరికొన్ని ప్రాణుల మాంసం కూడా నిషేధించబడింది. నిషేధం గురించి హదీసుల్లో 2 సూత్రాలు చెప్పబడ్డాయి. వాటి ప్రకారం కొరలు మరియు గోళ్లతో ఇతర పక్షుల్ని వేటాడే క్రూర జంతువులు, పక్షులు నిషేధించబడ్డాయి. మరికొన్ని హదీసుల ప్రకారం కుక్క, గాడిదల మాంసం కూడా నిషిద్ధమే. మరికొన్నిటిని జిబా చేయకుండానే తినవచ్చు. అవి చేపలు, అలాగే రొయ్యలు. పోతే ఇక్కడ రక్తం నిషిద్ధమని ఈ సూక్తి చెబుతుంది. అంటే జిబా చేసేటప్పుడు స్రవించేటటువంటి రక్తం అన్నమాట. మాంసానికి అంటుకుని ఉండే రక్తం నిషిద్ధం కాదు. అలాగే దైవేతర శక్తులను ఆరాధించడం, వారిని వేడుకోవడం ఎంతటి పాపకార్యమో, వారి సమాధుల దగ్గర జిబా చేసే పశువుల మాంసం, ఇతర నైవేద్య పదార్థాలు తినడం కూడా అంతే పాపం. అలాగే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవగ్రంథం ఖురాన్లో 6వ అధ్యాయము 121వ వాక్యంలో కొన్ని విషయాలను మళ్ళీ చెప్పడం జరిగింది, హరాం విషయాలు. అవేంటంటే, దేవుని పేరు స్మరించకుండా, అంటే అల్లాహ్ పేరు స్మరించకుండా కోసినటువంటి పశువును తినకండి. అలా తినడం పాపం. అలాగే సూరతుల్ అనామ్ సూరా నెంబర్ 6 వాక్యం నెంబర్ 146లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. యూదులైన వారికి మేము గోళ్లు గల జంతువుల్ని నిషేధించాము. ఆవు, మేకల కొవ్వు కూడా, వాటిను పేగులు, ఎముకలకు అంటి ఉండే కొవ్వు తప్ప. వీటిని వారి తిరస్కారం, తలబిరుసుతనాలకు శిక్షగా మళ్ళీ నిషేధించడం జరిగింది అంటున్నాడు అల్లాహ్. ఇంతేకాక 5వ అధ్యాయము సూరే మాయిదా 3వ వాక్యంలో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. తమంతట తాము చచ్చిన పశుపక్షులు, రక్తం, పంది మాంసం, దైవేతరుల పేరుతో కోయబడిన పశుపక్షులు, ఊపిరాడక లేదా దెబ్బతిని లేదా ఎత్తు ప్రదేశం నుండి పడి చచ్చిన జంతువులు మీకు నిషేధించబడ్డాయి. సజీవంగా ఉండగానే మీరు దేవుని పేరుతో కోసినవి తప్ప. అలాగే వేరే జంతువు కొమ్మడం వల్ల, క్రూరముఖం దాడితో మృతి చెందిన పశువులు కూడా నిషేధించబడ్డాయి. ఇంకా విగ్రహాల ముందు, ఇతర దైవేతర చిహ్నాల ముందు బలివ్వబడిన పశువులు కూడా మీకు నిషేధించబడ్డాయి. అలాగే సూరతుల్ అల్ మాయిదా 5వ అధ్యాయము 100వ వాక్యంలో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ప్రవక్త చెప్పు, అత్యధిక సంఖ్యలో ఉండే అపరిశుద్ధ వస్తువులు మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకున్నా అవి పరిశుద్ధ వస్తువులు కాజాలవు. ఉదాహరణకు మనం చూస్తూ ఉంటాం, చాలా ఉన్నాయి మనం సమాజంలో చెడు వస్తువులు, మనం తినకూడనివి. అవి మనల్ని ఆకర్షిస్తాయి, అయినా సరే దాన్ని మనము తినకూడదు, ఎందుకంటే అవి మనకి అపరిశుద్ధము. అలాగే పరిశుద్ధం, అపరిశుద్ధం ఎన్నటికీ ఒకటి కాజాలవు. కనుక బుద్ధిమంతులారా, ప్రతి వ్యవహారంలోనూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు భయపడుతూ మసులుకోండి, మీ జీవితం సార్థకమవుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క వాక్యాలలో మనకు తెలియజేయటం జరుగుతుంది. అలాగే ఇవి ఏవైతే జిబా గురించి, అంటే ఖుర్బానీ, బలిదానం అంటాం కదా, దాని గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో మనకు తెలియజేయడం జరిగింది.
అల్లా తెలియజేస్తున్నారు సూరే అల్ హజ్ సూరా నెంబర్ 22 వాక్యం నెంబర్ 34లో, ప్రజలు తమకు దేవుడిచ్చిన పశువుల్ని దేవుని పేరు స్మరించి బలివ్వడానికి మేము ప్రతి సమాజానికి బలిదానం నిర్ణయించాం. అంటే ఖుర్బానీ. గుర్తుంచుకోండి, మీ ఆరాధ్యుడు ఒక్కడు, ఆయన మాత్రమే. ఆయన ఆజ్ఞలను శిరసావహిస్తూ ఆయనకే మీరు విధేయులై ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే మేము బలి పశువుల్ని మీకోసం దైవ చిహ్నాల జాబితాలో చేర్చాము. వాటిలో మీ శ్రేయస్సు ఉంది కనుక వాటిని, అంటే ఒంటెలను నిలబెట్టి దేవుని పేరు స్మరించి ఉచ్చరించి ఆ యొక్క జిబాని చేయండి. బలి చేసిన కొద్ది క్షణాలకు వాటి వీపులు నేల మీద చలనారహితంగా నిలిచిపోయిన తర్వాత వాటి మాంసాన్ని మీరు తినండి. అర్థించే వారికి అర్థించని వారికి కూడా ఇవ్వండి. మీరు మా పట్ల కృతజ్ఞులై ఉండడానికి మేమిలా పశువుల్ని మీకోసం అదుపులో ఉంచాము అంటున్నాడు అల్లా. కాబట్టి ఇక్కడ అల్లా సుబ్హానహు తఆలా మనకు ఏ ఏ విషయాలు, ఏ ఏ జంతువులను ఇక్కడ హరాం చేయడం జరిగిందో ఆ జంతువులను మనము తూచా తప్పకుండా వాటిని తినకుండా మానివేయాలి. అలాగే మనకు సమాజంలో మన చుట్టుపక్కల ఎన్నో విషయాలు ఉంటాయి, కానీ అవి ఇస్లాంలో ఉండవు. ఇస్లాంలో లేనటువంటి బహుదైవారాధన, అలాగే ఇస్లాంలో లేనటువంటి నూతన పోకడలు, ఇస్లాంలో లేనటువంటి ఈ వడ్డీ వ్యవహారము, ఇలాంటివి అనేకమైనటువంటివి ఇంకా మన చుట్టూ అధర్మమైనవి ఎన్నో ఉన్నాయి. వాటిని మనము నిషేధించుకోవాలి. ఒకవేళ అవి ఇంకా మనలో ఉంటే ఆ అధర్మమైనటువంటి వాటిని, నిషేధితాల్ని మనం గనక ధర్మసమ్మతం చేసుకునే వాటిని గనక మనము అనుభవిస్తూ ఉంటే గనక వెంటనే అల్లాహ్ తట్టు తిరిగి అల్లాహ్ని క్షమాపణ వేడుకుని ఆ అధర్మమైనటువంటి ఆ నిషేధాలని మనం విడిచిపెట్టాలి, అల్లాహ్ దగ్గర తౌబా చేయాలి. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఈ యొక్క ఇస్లాం ధర్మంలో అల్లాహ్ హరాం చేయబడినటువంటి ఈ విషయాలను ఈరోజు మీ ముందు ఉంచడం జరిగింది. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏ ఏ సంబంధాలు, అంటే వివాహం కొరకు ఏ ఏ సంబంధాలని హరాం చేయటం జరిగిందో ఇంకా వాటి జోలికి మనం వెళ్ళకూడదు. అలాగే వడ్డీ, దళారీ వ్యవస్థ, షేర్ మార్కెట్, ఇలాంటి వ్యవహారాలు, వీటిన్నింటి నుండి కూడా మనం దూరంగా ఉండాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా బ్యాంక్ లోన్స్ అని, వాటిని ముందుగా బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవటము, లేదంటే బ్యాంక్ లోన్ తీసుకుని వేరే వస్తువులను కొనటము, ఇది కూడా హరాం. అవి మనకి కనబడటానికి బాగానే ఉంటుంది, కానీ అది హరాం చేయబడింది. వడ్డీ అనేది హరాం చేయబడింది. చాలా మంది ఏమనుకుంటారంటే, మరి కష్టంగా ఉన్నప్పుడు అప్పు తీసుకోవాలి కదండి, ఊరికి అప్పు ఎవరిస్తారు, వడ్డీతోనే కదా. అంటే సోదరులారా, సోదరిమణులారా, మనము సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మీద ప్రగాఢమైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి హరాం వస్తువు ఏది కూడా మన ఒంటిలోకి, అంటే మన యొక్క గొంతు దిగకూడదని చెప్పి మనం భావిస్తే అల్లాహ్ సుబ్హానహు తఆలా అటువంటి పరిస్థితులను కూడా మనకు తీసుకురాడు. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క ధర్మంలో ముఖ్యంగా హరాం విషయాల్ని మనము తూచా తప్పకుండా వాటిని పాటిస్తూ, వాటిని త్యజిస్తూ, మరియు అల్లాహ్ ఏదైతే మనకి హరాం చేయకుండా ధర్మసమ్మతం చేశాడో, హలాల్ చేశాడో వాటి పట్లే మనము ఆసక్తిని కలిగి ఉండి జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ కలిగించుగాక. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలాతో మరి దువా ఏంటంటే, ఈ యొక్క హరాం వస్తువుల్ని మనము యావగించుకుని హరాం వస్తువులకు దూరంగా ఉండేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ కలిగించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.